వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర సర్కారు రేషన్ కార్డులపై సన్న బియ్యాన్ని అందిస్తామంటూ కూడా గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద ప్రజలంతా కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి రేషన్ దుకాణం 61వ షాప్ నెంబర్ దగ్గర ఉన్నాము. చూస్తున్నాం ఇక్కడ కూడా విజువల్స్లో ఉదయం నుంచే కూడా పూర్తిగా ఇక్కడ ఏదైతే బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా జనాలంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా గతంలో ఏదైతే రేషన్ దుకాణాల దగ్గర నుంచి దొడ్డు బియ్యాన్ని ప్రజలకు అందించేవారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే సన్న బియ్యాన్ని అందిస్తామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఉగాది నుంచి ప్రతి రేషన్ దుకాణం దగ్గర కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామంటూ కూడా ప్రతిష్టాత్మకంగా ఉగాది పర్వదినం నుంచి కూడా ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా రేషన్ దుకాణాల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా పూర్తిగా జనాలంతా కూడా సన్న బియ్యాన్ని తీసుకునేందుకు వస్తున్నారు. ఎందుకంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అందరూ కూడా చాలా వరకు దొడ్డు బియ్యం కంటే సన్న బియ్యాన్ని తినడానికి ఎక్కువగా మక్కువ చూపేవారు. గతంలో రేషన్ దుకాణాల దగ్గర దొడ్డు బియ్యాన్ని సరఫరా చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది తీసుకునేందుకు కొంత ఇష్టపూర్వకంగా ఉండేది కాదు. ఎందుకంటే ఆ దొడ్డు బియ్యాన్ని తీసుకున్న తర్వాత కూడా తినలేని పరిస్థితి ఉంటుందంటూ కూడా మహబూబ్నగర్ టౌన్లో ఉండేవారు కావచ్చు, ఇంకా కొంతమంది ఈ సన్న బియ్యం తినడానికి అలవాటు పడిన వారంతా కూడా ఈ దొడ్డు బియ్యం వైపుకు చూసేవారు కాదు. కానీ ఇప్పుడు ఏదైతే సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పూర్తిగా దాదాపుగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కూడా రేషన్ దుకాణాల దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా తమకు రావాల్సినటువంటి బియ్యాన్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం కదా విజువల్స్లో కూడా మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ ఎవరైతే బియ్యం తీసుకోవడానికి వచ్చినటువంటి లబ్ధిదారులంతా కూడా తమ రేషన్ కార్డుని, ఫుడ్ సెక్యూరిటీ కార్డుని ఇక్కడ ఉన్నటువంటి డీలర్కి ఇచ్చేసి కేవైసీ ప్రకారం తమ ఫింగర్ ప్రింట్ని అక్కడ నమోదు చేసిన తర్వాత తమకు ఎంత అయితే బియ్యం వస్తుందో ఆ బియ్యాన్ని అంతా కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి డీలర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ఈ షాప్లో ఏ రకంగా ఉండేది జనాల క్రౌడ్, ఇప్పుడు సన్నబియ్య పంపిణీ పథకం ప్రారంభమైన తర్వాత ఏ విధంగా ఉందనేది కూడా మాట్లాడిద్దాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది పబ్లిక్ క్రౌడ్ ఎట్లా ఉంది? గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది కదా, ఇక్కడ ఉగాది నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా? అప్పుడు క్రౌడ్ నిదానంగా వచ్చేవాళ్ళు, దొడ్డు బియ్యం కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. నిదానంగా అంటే షాపు 20 వరకు 15 తెరిస్తారులే అని చెప్పేసి నిదానంగా వచ్చేవాళ్ళు. సన్న బియ్యం కాబట్టి వాళ్ళకి ఏదంటే ఆతృత, ఎక్సైట్మెంట్ ఏంటంటే బియ్యం ఎట్లుంటో తీసుకొని ఎట్లుంటో సన్న బియ్యం తింటాం కదా అన్నట్టు తొందరగా వచ్చేస్తారు. దాని నుంచి మా దగ్గర రష్గా అనిపిస్తుంది. అంటే ఎట్లా ఉంటుండే ఇంతకు ముందు కూడా పూర్తిగా ఎంతైతే క్వాంటిటీ మీకు వచ్చేదో ఇప్పుడు సన్న బియ్యంలో కూడా అంతే సేమ్ క్వాంటిటీ, అలాట్మెంట్ సేమ్ సార్. అలాట్మెంట్లో ఎలాంటి ఇంప్రూవ్ అదేం లేదు, సేమ్ అలాట్మెంట్ వస్తుంది. కాబట్టి మాకు ఇప్పుడు అది నా షాప్కు 100 క్వింటాల్స్ పైన ఉన్నాయి కాబట్టి సగం 2 టైమ్స్ వస్తాయి. సో ఎట్లా ఉంది అంటే మార్నింగ్ నుంచి ఇక్కడికి వచ్చేవారు కావచ్చు, ఈ పథకం సన్న బియ్యం పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడికి వచ్చే పబ్లిక్ ఏమంటున్నారు? పబ్లిక్ అందరితో సంతోషం ఉన్నారు సార్ అందరూ. ఎందుకంటే ఈ బియ్యం చూసి ఇవి తినొచ్చు, వాళ్ళ దగ్గర అభిప్రాయం ఉంది. ఇంతకుముందు కొంత చాలామంది దోశలు ఇడ్లీలకు కూడా ఆడేవాళ్ళు, కొంతమంది వేరే వాళ్ళకి, కొంతమంది పేదవాళ్ళకి ఇచ్చేవాళ్ళు తీసుకెళ్ళిపోయి. ఇప్పుడు అది కాబట్టి మేము మనమే తినొచ్చు కదా, బయట రోడ్డు ఇవే బియ్యం బయట 50 రూపీస్ దాకా ఉన్నాయి కాబట్టి ఇవి ఫ్రీగా వస్తున్నాయి, మేము తినొచ్చు అని చెప్పి అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు సార్. అంటే గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పటికీ అందులో నాణ్యత ఉండకపోయేది అనేటటువంటి ఒక ఆరోపణల జనాల లోపల ఉంటుండే, ఆ బియ్యాన్ని వండుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చేటటువంటి సన్న బియ్యం ఏ విధంగా మార్కెట్లో దొరికే బియ్యంతో ఈక్వల్ క్వాలిటీ ఉందా? క్వాలిటీ అయితే మంచిగా సార్, మీరు కూడా చూడవచ్చు, కనిపిస్తున్నాయి కదా క్వాలిటీ. మంచి క్వాలిటీ అయితే మేము కూడా చూస్తున్నాం, మంచిగానే ఉన్నాయి క్వాలిటీ, చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ. సో ఇది అంటే పూర్తిగా ఇక్కడ అంతా కూడా సన్న బియ్యంకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో చూస్తున్నాం విజువల్స్లో కూడా సన్న బియ్యం అంతా కూడా ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. ఏదైతే పేదలకు అందించాల్సినటువంటి సన్న బియ్యం ఇది. ఇంతకుముందు పూర్తిగా రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేసేవారు. ఇప్పుడు ఈ రకమైనటువంటి సన్న బియ్యాన్ని పబ్లిక్ అందరికీ కూడా పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి ఉదయం నుంచే కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది లబ్ధిదారులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం పంపిణీ? कैसा ठीक है चावल? ठीक है ठीक है, हाँ अच्छा लग रहा है. సో మీరు చెప్పండి అమ్మా, అంటే ఇంతకు ముందు దొడ్డు బియ్యం తీసుకునేది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం? సన్న బియ్యం తీసుకున్నందుకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు దొడ్డు బియ్యం చేసేది మీరు? తినేదే ఇంకా అట్లే, అప్పుడు తినేది ఇప్పుడు తినేది, కానీ ఇప్పుడు కొంచెం సన్న బియ్యం అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేము 1 అవర్ అవుతుంది వచ్చి. ఎట్లా ఉన్నాయి క్వాలిటీ చూసిరా? బియ్యం క్వాలిటీ బాగానే ఉన్నాయి, మార్కెట్లో దొరికే బియ్యం ఆ క్వాలిటీ కంటే బాగానే ఉన్నాయి కొంచెం.
పెద్దమ్మా ఎట్లా ఉంది బియ్యం ఎట్లా ఉన్నాయి సన్న బియ్యం? బాగుంది మంచిగా ఉంది. ఇంతకుముందు ఎట్లుంటుండే ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉంది. ఎన్ని కిలోలు వస్తాయి బియ్యం? మాకు 12. సో ఇక్కడికి వచ్చేటటువంటి లబ్ధిదారులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో దొడ్డు బియ్యం వచ్చేది కాబట్టి ఇప్పుడు సన్న అమ్మ మీకు ఎన్ని కిలోలు వస్తాయి బియ్యం? మాకు ఆ ముగ్గురికి వస్తాయా మాకు మంచిగా ఎట్లా ఉందమ్మా క్వాలిటీ ఇప్పుడు బియ్యం? ఇప్పుడు క్వాలిటీ చాలా రేవంత్ అన్నయ్య చాలా మంచిగా చేస్తున్నారని. ఫస్ట్ దొడ్డు బియ్యం కూడా తింటుంటేమి, ఎందుకంటే లేని పరిస్థితి అట్లాంటిది, చాలా ఇబ్బందిలో ఉన్నాము. ఇది చాలా మంచి పని చేసిండు రేవంత్ అన్నయ్య. చాలా 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 ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. నా పేరు భవానీ. ఆయనకి చాలా ధన్యవాదాలు. ఇట్లనే అన్నీ సగలం చేయాలని కోరుకుంటున్నా. అతి బీద వాళ్ళకి కూడా ఇల్లులు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇళ్ళల్లో పనిచేస్తాం, ఇప్పటిదాకా టిఫిన్ లేదు ఏం లేదు, వచ్చి నిలబడ్డాం. కానీ చాలా చాలా ధన్యవాదాలు ఆయనకి. చేసినప్పుడు ఆయనని పొగడేది కాదు, చెయ్యనప్పుడు కూడా పొగడాలా. ఆయన జాబ్కి ఒకటి మర్యాద ఇవ్వాలా రేవంత్ అన్నయ్యకి. బియ్యం ఎట్లున్నాయమ్మా? అంటే సన్న బియ్యం మార్కెట్లో దొరికే బియ్యం లాగానే బాగున్నాయి, బియ్యం కూడా బాగానే ఉన్నాయి. దొడ్డు బియ్యం కూడా తీసుకొని తిన్నాం మేము, తినలేదని లేదు, తిన్నాం మేము. ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి ఇంట్లో, తిన్నాం. ఇది ఇక్కడ పూర్తిగా వచ్చేటటువంటి లబ్ధిదారులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా దొడ్డు బియ్యం మాత్రమే తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ దొడ్డు బియ్యంలో కొంత క్వాలిటీ లేదనేటటువంటి ఆరోపణలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో కొంతమంది పేదలంతా కూడా ఆ దొడ్డు బియ్యాన్ని తింటే మరికొంతమంది మాత్రం ఆ టిఫిన్స్లోకి ఏదైతే ఇడ్లీలు కావచ్చు దోశలు కావచ్చు వాటికి ఈ బియ్యాన్ని పూర్తిగా పట్టించేసి వాటిని ఆ రకంగా వాడుకునేది. కానీ ఇప్పుడు పూర్తిగా సన్న బియ్యాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో మార్కెట్లో దొరికేటటువంటి బియ్యం ఏ రకంగా ఉంటాయో వాటితో కూడా పోలిస్తే కూడా కొంత బెటర్గానే మంచి నాణ్యతతోనే ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సన్న బియ్యం పథకం ప్రారంభమైనప్పటి నుంచి కూడా జనాల సంఖ్య కూడా పెరిగింది. గతంలో ఈ స్థాయిలో కూడా జనాలు బియ్యాన్ని తీసుకునేందుకు రేషన్ దుకాణాలకు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు పూర్తిగా ఎక్కువ శాతం జనాలు కూడా సన్న బియ్యం ఏ రకంగా ఉన్నాయి, క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దామనేటటువంటి ఉద్దేశంతో కూడా తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టుగా కూడా ఇక్కడ రేషన్ డీలర్లు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.